హే గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అయితే ఇవాళ వీడియోలో మారస్ యూనివర్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆల్సో మారస్ ఒక క్యారెక్టర్ గురించి స్పెసిఫిక్గా అయితే ఆలోచిస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ని మారస్ కామిక్స్ నుంచి అయితే బేస్ చేసుకుంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చేసి ది నోవా. అయితే ఈ నోవా క్యారెక్టర్ గురించి చాలామందికి కూడా తెలీదు. అండ్ ఆల్సో మారస్ యూనివర్స్ కూడా ఈ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా ఇప్పుడే ఎందుకు తెస్తుంది అనే దాని మీద చాలా డౌట్స్ అయితే రేస్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్ ఏంటి, ఎందుకని మారస్ యూనివర్స్ ఈ టైంలో తెస్తుంది, ప్రీవియస్గా ఎందుకు తేలేదు, ఇలాంటి అన్ని డౌట్స్ మీద వీడియో స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే మారస్ యూనివర్స్ ఫ్యాన్స్ కూడా తెలియని విషయం ఏంటంటే నోవా యొక్క సంబంధించిన వాళ్ళు కూడా ఆల్రెడీ మారస్ యూనివర్స్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చేశారు. అండ్ ఎవరైనా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీ చూసినట్టయితే అర్థమైంది నోవా కార్ప్స్ని మారస్ యూనివర్స్ అయితే అనౌన్స్ అయితే చేసింది. సో స్పెసిఫిక్గా ఈ యొక్క క్యారెక్టర్ మీద ఎందుకని మారస్ యూనివర్స్ గ్రిప్ చేస్తుందంటే ఈ యొక్క క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎంసీయూ అని చెప్పుకోవాలి. అయితే టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ రిలేటెడ్ టు కామిక్స్ అని చెప్పినా సరే ఈ క్యారెక్టర్ ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ని మారస్ యూనివర్స్ ఇప్పటి వరకు యూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అయితే అసలు యాక్చువల్లీ మారస్ యూనివర్స్ వాళ్ళు ఈ క్యారెక్టర్ని ఆల్రెడీ 2016లోనే స్టోరీ చేసే స్క్రిప్ట్ అయితే రాసుకున్నట్టుగా రూమర్స్ అయితే కూడా వినపడినాయి. అండ్ ఆల్సో మారస్ యూనివర్స్ కూడా ఈ క్యారెక్టర్ని తెస్తున్నట్టుగా లైవ్ యాక్షన్ తీస్తున్నట్టుగా కూడా చాలా రూమర్స్ అయితే 2016లోనే వచ్చినాయి. అయితే అప్పుడు మారస్ యూనివర్స్ స్పెసిఫిక్గా దీని గురించి ఎలాంటి యొక్క రిప్లైస్ కానీ ఏమైతే ఇవ్వలేదు. సో ఇంకా దాన్ని ఒక రూమర్గానే డిస్కస్ చేసుకొని ఇంకా అందరూ కూడా దాన్ని అయితే వదిలేశారు. సో ఇప్పుడు 2024 చూస్తే కనుక మారస్ యూనివర్స్ అఫీషియల్గా నోవా యొక్క కాన్సెప్ట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా చెప్పింది. అయితే నోవా సంబంధించినంత వరకు కూడా ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఎగ్జాంపుల్గా క్యాప్టెన్ మార్వెల్ తీసుకున్నట్టయితే క్యాప్టెన్ మార్వెల్కి అండ్ ఆల్సో మనకి నోవా క్యారెక్టర్ పెడితే నోవానే గెలుస్తాడు. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇదైతే. అయితే మనకి మార్వెల్ స్టూడియోస్లో ఉన్న సెంట్రీ క్యారెక్టర్కి ఒకవేళ నోవా పెడితే కనుక ఎవరు గెలుస్తారని నన్ను అడిగితే ఖచ్చితంగా ది సెంట్రీ క్యారెక్టర్ గెలుస్తాడు. ఎందుకంటే మనకి డీసీలో సూపర్ మ్యాన్ ఎలాగో మన మార్వెల్ స్టూడియోస్లో సూపర్ మ్యాన్ లాగా మనకి సెంట్రీ క్యారెక్టర్ అయితే ఉంటాడు. సో నోవా అయితే డిఫీట్ చేయగలనేమో కానీ ఖచ్చితంగా సింపుల్గా అయితే ఓడించలేడు, చాలా కష్టంతోనే ఓడించగలుగుతాడు కూడా నోవా క్యారెక్టర్. సో అందుకని స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేసిన సెంట్రీ గెలుస్తాడు అంటే. అయితే అసలు మారస్ యూనివర్స్ స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ని ఇప్పుడు తేడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనకి మల్టీవర్స్ సాగా అయితే మొదలైపోయింది. అండ్ ఆల్సో మల్టీవర్స్ సాగాలో చాలా సూపర్ హీరోస్ కూడా ఎంటర్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఆల్సో మారస్ యూనివర్స్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని స్లోగా ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేస్తూ ఆ క్యారెక్టర్కి ఒక సపరేట్ మూవీని కానీ లేదంటే సిరీస్ని కానీ తీసుకొస్తుంది. సో కాబట్టి ఈ క్యారెక్టర్ని ఒకవేళ తెచ్చినట్టయితే ఏదో ఒక సీన్లో పర్టికులర్ లైక్ మనకి ఫ్యూచర్ ప్లాన్స్ అయిన డూమ్స్డే కానీ లేదంటే సీక్రెట్ వార్స్లో ఏదో ఒక టైంలో ఈ నోవా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా అపియరెన్స్ ఇస్తాడు. కాబట్టి ఈ క్యారెక్టర్ని ఇప్పుడే తీసుకొచ్చినట్టే మార్వెల్ ఫ్యాన్స్కి ఒకవేళ ఈ క్యారెక్టర్ ఉందని తెలిస్తే కనుక ఖచ్చితంగా మనకి ఈ క్యారెక్టర్లో సీక్రెట్ వార్స్ ఎప్పుడైనా అపియరెన్స్ ఇచ్చినట్టయితే అప్పుడు ఈ క్యారెక్టర్ ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిందని కదా మనం అయితే గెస్ట్ చేయగలుగుతాం. ఒకవేళ సీక్రెట్ వార్స్లో మనం వచ్చినట్టయితే అప్పుడు మార్వెల్ ఫ్యాన్స్ అంతా కూడా ఇరేన్ క్యారెక్టర్ ఏంటనేది మళ్ళీ దాని మీద సెర్చ్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళని అడిగి ఏదో పెద్ద తలనొప్పి అయితే అయిపోతుంది మారస్ యూనివర్స్కి. సో అందుకని మారస్ యూనివర్స్ స్పెసిఫిక్గా ఈ టైంలో ఈ క్యారెక్టర్ని తేడానికి రీజన్స్ అయితే ఉన్నాయి. అసలు మారస్ యూనివర్స్ 2016లోనే ఈ క్యారెక్టర్ని తెచ్చుంటే కనుక ఖచ్చితంగా మారస్ యూనివర్స్కి ఈ క్యారెక్టర్ ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి కానీ ఇవన్నీ కూడా మనకి ఎలాంటి డౌట్స్ అయితే ఉండేవి కాదు. ఆల్సో ఈ వీడియో చేసేవాడిని కాదు. బట్ మారస్ యూనివర్స్ అయితే ఈ టైంలో తెచ్చింది కాబట్టి ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ మీద నేను ఎందుకని ఇంతలా వీడియో చేస్తున్నానంటే ఈ క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ మీద వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఆల్సో ఈ క్యారెక్టర్ ఉందని కూడా మీకు చాలా మందికి కూడా తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కానీ కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంతమంది తెలుసో లేదో అనేది. ఆల్సో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి ఏంటంటే 2016లో మారస్ యూనివర్స్ కూడా అనుకుందంటే ఈ క్యారెక్టర్ని లైవ్ యాక్షన్లో తెద్దామని చెప్పేసి. బట్ ఏంటంటే ఆ టైంలో మనకి ఇన్ఫినిటీ వార్ అండ్ ఆల్సో ఎండ్ గేమ్ లాంటి బిగ్ 2 మూవీస్ ఉండడం వల్ల మారస్ యూనివర్స్ అయితే ఈ యొక్క క్యారెక్టర్ని డ్రాప్అవుట్ చేసింది. అండ్ ఆల్సో నేను ప్రీవియస్గా అగతా ఆన్లైన్ సిరీస్ కూడా చెప్పాను, అగతా ఆల్సో కూడా అలానే డ్రాప్అవుట్ చేశారని చెప్పేసి మూవీ. అయితే ఇప్పుడు వచ్చేసి మారస్ యూనివర్స్కి క్యారెక్టర్ తేడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అని చూద్దాం. అయితే మారస్ యూనివర్స్ వాళ్ళు తెస్తే వచ్చే లాభం అయితే ఏది లేదు నాకు తెలిసినంత వరకు కూడా. అలా అని చెప్పి క్యారెక్టర్ తెచ్చేంత వేస్ట్ అని అయితే కూడా కాదు. మారస్ యూనివర్స్కి ఎక్కడో ఒక చోట ఈ క్యారెక్టర్ అయితే యూజ్ అయితే అయ్యిద్ది. బట్ మారస్ యూనివర్స్ ఇప్పుడు తెచ్చి మళ్ళీ ఏమన్నా డ్రాప్అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నాకైతే డౌట్ వేస్తుంది. ఎందుకంటే సేమ్ ప్రీవియస్గా చెప్పే కదా 2016లో తీసుకొద్దాం అనుకున్నప్పుడేమో ఇన్ఫినిటీ వార్ అండ్ ఆల్సో ఎండ్ గేమ్ మూవీస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు తెద్దాం అనుకుంటేనేమో మనకి అసలు మొత్తం మల్టీవర్స్ థ్రెడ్ అయిన మూవీస్ అయినా ది డూమ్స్డే అండ్ ఆల్సో సీక్రెట్ వార్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఏమైనా డ్రాప్ చేసే ఛాన్స్ ఉన్నాయో నా భయం వేస్తుంది. బట్ చూద్దాం మారస్ యూనివర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ని తేవాలనుకుంటే ఎలాగైనా తీసుకురాగలుగుతారు. బట్ ఆరిజిన్ మాత్రం చేంజ్ చేయకుండా అదే ఆరిజిన్ పెడితే ఖచ్చితంగా హిట్ అయితే అయ్యిద్ది. నేను ఎందుకని చేంజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటానంటే దీని ఆరిజిన్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి కూడా చాలా బాగుంటుంది. సో కామిక్స్లో సపరేట్గా నేనైతే చదివా కూడా. అందుకని చెప్తున్నా ఈ ఆరిజిన్ మార్చకుండా కరెక్ట్గా చేసినట్టయితే ఖచ్చితంగా హిట్ అయితే అయిపోయి థియేటర్ తగలడిపోతాయి కూడా ఖచ్చితంగా.
అయితే అసలు ఈ క్యారెక్టర్ గురించి మీకు స్పెసిఫిక్గా ఇప్పుడే తెలియాలనుకుంటే కనుక లైక్ కామిక్స్ అయితే ఉంటాయి, సో అయితే చదవండి. అండ్ ఆల్సో ఇంకా కావాలనుకుంటే మనకి ఆల్రెడీ ఇది అల్టిమేట్ స్పైడర్-మ్యాన్ సంబంధించి యానిమేటెడ్ షో అయితే వస్తూ ఉంటుంది. సో దాన్ని ఎవరైనా ఫాలో అయినా సరే ఈ క్యారెక్టర్ గురించి స్పెసిఫిక్గా తెలుస్తుంది కూడా. ఎవరైనా ఫాలో అప్ చూసినట్టయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అయితే ఈ క్యారెక్టర్ గురించి మీకు ఇంకా స్పెసిఫిక్గా తెలియాలనుకుంటే మనకి ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా. నెక్స్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు వీడియో వచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా పెట్టుకుని. ఆల్సో నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.